ఆషాఢ మాసం సందర్భంగా బలుసులమ్మ తల్లికి అత్యంత వైభవంగా మరి వాళ్ళ శాకాంబరి అవతారం మరి ఈరోజు దాదాపుగా 10 టన్నుల కూరగాయలతో విఘ్నేశ్వర కూరగాయల వర్తక సంఘం నీరుళ్ళి కూరవర్తక సంఘం వారి సహకారంతో మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి గతంలో మనం ఏదైతే 14 నుంచి 19 వరకు రంగరంగ వైభవంగా మరి అమ్మవారి ఉత్సవాలు జరిపించాం శ్రీరంగ అంజీ గారు వారి మిత్ర బృందం ఆధ్వర్యంలో. మరి అదే రకంగా మళ్ళీ పునర్వైభవం వచ్చే విధంగా అమ్మవారి ఆశీస్సులతో మనకు సేవ చేసుకునే అవకాశం కలిగింది. ఆ రోజు ఫస్ట్ మనం జాతర చేయగలిగాం, దేవాలయం నిర్మించుకున్నాం. అప్పుడున్న పరిస్థితి మీకు తెలుసు. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అమ్మవారి కృపా కటాక్షాలతో ఈ తాడేపూళ్ళు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు. మరి అదేవిధంగా రాబోయే సంవత్సరం జాతర జరుపుకోవడానికి పెద్దలు నిశ్చయించారు. మరి దానికి మనందరూ కూడా సహకరించండి. ఈ రోజు నుంచే మనం ఒక జాతర వైభవం అమ్మవారి గుడికి వచ్చింది. దానికి ఎంతో కష్టపడుతున్నటువంటి ఇక్కడ కమిటీ సభ్యులు తాడేపూళ్ళ పట్టణం నుంచి అన్ని చోట్ల నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అందరూ కూడా అమ్మవారు అంటే గ్రామదేవత. ఈ గ్రామదేవత బాగుంటే మనం బాగుంటాం. అమ్మ దయ ఉంటే అన్ని దయ ఉన్నట్టే. కాబట్టి మనందరూ కూడా రాబోయే జాతర ఉత్సవాన్ని ఈ రోజు నుంచి ఎలా చేయాలి అనే దాని గురించి ఆలోచన చేసి చాలా ఘనంగా ఎక్కడా జరగని విధంగా ఇక్కడ జరిపించాలని చెప్పి నా ఆలోచన. దానికి అందరూ సహకరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలి. ఈరోజు దాతలు శ్రీరంగం సత్యనారాయణ గారు వారి సతీమణి సావిత్రి గారి సహకారంతో మరి వాళ్ళ అన్నదానం జరుగుతుంది. మరి ప్రతి అన్నదానాన్ని దాదాపు 4-5 వేల మందికి భోజనాలు ఇక్కడ పెట్టడం అనేది గొప్ప అదృష్టం. ఈరోజు మరి అందరూ కూడా దీంట్లో భాగస్థులు అయ్యి అమ్మవారి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బొలుసులమ్మ తల్లివారి శాకాంబరి అవతారం ఆషాఢ మాసం సారి సందర్భంగా ఈరోజు బొలుసులమ్మవారి దర్శనం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మరి ఆలయ కమిటీ మరి అంజిబాబు గారు, అలాగే రాంపండు గారు, జగన్నాథరాజు గారు, శ్రీనివాస్ గారు, వెంకట్రావు గారు, గోపిరెడ్డి గారు, కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మరి వేళ బొలుసులమ్మ తల్లి ఆషాఢ సారి సందర్భంగా ఇంత వైభవోపేతంగా ఒక 5 టన్నులు దాటి ఈ కూరగాయలన్నీ కూడా తీసుకుని మరి చాలా చక్కగా అలంకరణ చేయడం జరిగింది. బొలుసులమ్మవారి ఆశీర్వచనంతో తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో కానీ తాడేపల్లిగూడెం పట్టణంలోని కానీ ఆవిడ కృపా కటాక్షాలతోటి మరి ప్రజలంతా కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో విరసిల్లాలని మరి ఈ కమిటీ కూడా చాలా చక్కగా ఇక్కడ ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మరి అమ్మవారి వైభవపేతంగా ఈ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా మరి ప్రతివారం కూడా అన్నదాన కార్యక్రమాన్ని మరి వేలాది మందికి చేస్తున్న కమిటీ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో మరింత విశిష్టతతోటి ఈ దేవాలయాన్ని పరిరక్షించే బాధ్యత మనం అందరం కూడా తీసుకుందామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మన స్థానిక శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివారి ఆశీస్సులతో నియమితులైన మా బావ శ్రీరంగ రామాంజన గారి నేతృత్వంలో ఈరోజు జరిగే ఈ శాకాంబరి అలంకరణ మహోత్సవంలో కన్నుల పండగగా భక్తులు మొత్తం అందరూ దర్శించుకునే విధంగా నీరుల్లి కూరగాయ వర్తక సంఘం, విఘ్నేశ్వర కూరగాయ వర్తక సంఘం వారి సహకారంతో, అలాగే చిల్లర వర్తక సంఘం వారి సహకారంతో, అలాగే ఈ అలంకరణలో పాల్గొన్న మహిళా భక్తులు, సేవకులు అందరూ ఎంతో చక్కగా అహర్నిశలు కష్టపడి ఈ ఆలయంలో ఇంత సుందరీకరణంగా ఈ అలంకరణ చేసి అలంకరణలో భాగస్వాములైన వారందరికీ మా శ్రీరంగ రామాంజలి తరఫున, మా మిత్రుడు శ్రీరంగ రామాంజలి తరఫున మేము అందరం కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈ ఆలయంలో జరుగు ఈ అలంకరణతో మన నియోజకవర్గంలో సుభిక్షంగా పంటలు పండి రైతులందరూ ఎంతో సుభిక్షంగా ఉండి వారి వ్యాపారాలు ఎంతో బాగుండి అందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలు శ్రీ సంపద సుఖ సంతోషాలతో ఉండాలని మా శ్రీరంగ రామాంజలి గారు తలపెట్టే ప్రతి కార్యక్రమం కూడా ఎంతో వైభవేతంగా చేయడం జరుగుతుంది.
ఈ ఆలయాన్ని దర్శించుకుని భక్తులు అమ్మవారి ప్రసాదాలు తీర్థప్రసాదం స్వీకరించి అమ్మవారి కృప పాత్ర కాగలడం కోరుచున్నాం.